Hello, movie lovers. Welcome to Showtime, Arthur Matinee Show. This is your Shailu. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైం అథ్రెడ్ మ్యాట్నీ షో. సో ఇంకెందుకు లేట్, ముందుగా హైలైట్స్. ప్రభాస్ తో ఓజీ, హోంబలే ప్లాన్ అదర్స్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మాస్ అలర్ట్, సంక్రాంతి మూవీ స్టోరీ అంతా అనిల్ ఫార్ములానే. టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమాల్లో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్ గా నిలుస్తున్న చిత్రం డ్రాగన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. హీరోయిన్ గా కాంతారా 2 ఫేమ్ రుక్మిణి వాసంత్ నటిస్తుండగా షూటింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే మొదలైంది. ఇటీవల దేవరా, వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టి తిరిగి టాప్ ఫామ్ లోకి రావాలంటే పట్టుదలతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా బరువు తగ్గి నెవర్ బిఫోర్ అన్నట్టుగా పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటి వరకు కర్ణాటకలోని కీలక ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇది ఫిక్షనల్ పీరియడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. 1969 కాలంలో చైనా, భూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంతో కథ సాగుతుండగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాదు, ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ కూడా కీలకంగా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ఎన్టీఆర్ తల్లి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ కాజల్ ను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఇది వరకు కేజీఎఫ్ కోసం రవీనా టండన్ ను సర్ప్రైజ్ గా తీసుకొచ్చిన ప్రశాంత్ నీల్ ఈసారి కాజల్ తో మరో షాక్ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, మలయాళ స్టార్ టొవినో థామస్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ కాస్టింగ్ తో పాటు భారీ స్కేల్, పవర్ఫుల్ స్టోరీతో డ్రాగన్ వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ పాన్ ఇండియా సింహ గర్జన ఎలా ఉండబోతుందో చూడాలంటే వచ్చే ఏడాది జూన్ 25 వరకు వేచి చూడాల్సిందే. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ లో చాలా కూల్ గా ఎంట్రీ ఇచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకీ మామతో కలిసి అనిల్ రావిపూడి తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కు పక్క కామెడీని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి సంక్రాంతి రేస్ లో స్పష్టమైన విజేతగా నిలిచింది. ఈ సినిమాలో హీరో భార్య, ప్రియురాల మధ్య నలిగే క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా నష్టాల్లో ఉన్న దిల్ రాజు, శిరీష్ లకు ఈ సినిమా ఆర్థికంగా పెద్ద రిలీఫ్ ఇచ్చిందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు అదే సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతూ 2026 సంక్రాంతికి 3 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అవి
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ నటించిన భర్త మహాశైములకు విజ్ఞప్తి, శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమమురారి. వీటిలో ముందు వరుసలో నిలుస్తున్నది చిరంజీవి సినిమా. ఇందులో నయనతార మాజీ భార్యగా, క్యాథరిన్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనుండగా, ఇద్దరి మధ్య నలిగే పాత్రలో చిరు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతోంది. రవితేజ భర్త మహాశైములకు విజ్ఞప్తి జనవరి 13న విడుదల కానుంది. యాక్షన్ ఇమేజ్ కు భిన్నంగా ఫుల్ కామెడీ ఫ్యామిలీ జానర్ లో చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమమురారి కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతి బరిలో నిలిచింది. ఒకే ఫార్ములాతో పోటీ పడుతున్న ఈ 3 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరు అన్నది తెలుసుకోవాలంటే థియేటర్లో వచ్చే రెస్పాన్స్ వరకు వేచి చూడాల్సిందే. టాలీవుడ్ టాప్ స్టార్ల అభిమానుల మధ్యే కాదు, మిడ్ రేంజ్ హీరోల అభిమానుల్లోనూ ఫ్యాన్ వార్స్ కు లోటేమీ లేదు. వైరం ఎలా మొదలైందో ఏమో కానీ నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగిపోతున్నాయి. నాని సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో చేసిన ప్రత్యేక పాత్రతోనే విజయ్ పేరు సంపాదించాడు. తరువాత కూడా విజయ్కి నాని బాగా సపోర్ట్ చేశాడు. అయితే అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలతో విజయ్ రేంజే మారిపోయి ఒక దశలో నానిని కూడా బీట్ చేసేశాడు. అయితే ఆ తరువాత వరుస ఫ్లాప్లు అతన్ని వెనక్కు లాగేశాయి. మరోవైపు నాని నిలకడగా విజయాలు సాధిస్తూ విజయ్ని దాటి ముందుకెళ్లాడు. కొత్త సినిమా రౌడీ జనార్దన్ నుంచి టీజర్ లాంచ్ అయిన నేపథ్యంలో మరోసారి రౌడీ ఫ్యాన్స్, నేచురల్ స్టార్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరుగుతుంది. నాని మూవీ ది ప్యారడైజ్ ను విజయ్ అనుకరించే ప్రయత్నం చేశాడని, దానికి కౌంటర్ గా ఈ సినిమా చేశాడనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ది ప్యారడైజ్ లాగే రా అండ్ రస్టిక్ గా కనిపించింది రౌడీ జనార్దన్ టీజర్. ఇక ది ప్యారడైజ్ గ్లిమ్స్ లో ఒక డైలాగ్ ఎంత సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. రౌడీ జనార్దన్ టీజర్ లో విజయ్ నోట కూడా అదే డైలాగ్ వినిపించడంతో అందరికీ ది ప్యారడైజ్ గుర్తుకు వచ్చింది. కొందరేమో ది ప్యారడైజ్ స్టైల్ ను విజయ్ మూవీ టీం కాపీ కొట్టిందని అంటుంటే, మరికొందరేమో నానికి కౌంటర్ గా ఈ డైలాగ్ పెట్టారని అంటున్నారు. టీజర్ లో విజయ్ లుక్, డైలాగ్ డెలివరీని తన ఫ్యాన్స్ కొనియాడుతుంటే, ఇంకో వర్గం మాత్రం వాటి మీద విమర్శలు కుప్పేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో హోంబలే ప్రొడక్షన్స్ 3 సినిమాల భారీ అగ్రిమెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి ఇప్పటికే అనౌన్స్ అయిన సలార్ పార్ట్ 2 కాగా, మిగిలిన 2 సినిమాలు ఏంటన్న దానిపై అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఆ 2 సినిమాల్లో ఒకటి డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. బాహుబలి తరువాత ప్రభాస్ ను స్టైలిష్ యాక్షన్ అవతార్లో చూపించిన సాహో సినిమాతో సుజిత్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేశాడు. కమర్షియల్ గా మిక్స్ టాక్ వచ్చిన ప్రభాస్ ప్రెజెంటేషన్ మాత్రం రెబల్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా నిలిచింది. ఆ తరువాత గ్యాప్ తీసుకున్న సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఓజీ సినిమాతో మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఓజీ ఇచ్చిన ఇంపాక్ట్ తో ఇప్పుడు సుజిత్ తో సినిమా చేయడానికి స్టార్స్, నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. హోంబలే బ్యానర్ లో ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లాక్ అయిందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా
సాహో సీక్వెల్ అవుతుందా లేదా ఓజీ యూనివర్స్ లో భాగమా అన్న సస్పెన్స్ మొదలైంది. ఓజీ సినిమాలో సోలర్ కు సంబంధించిన హింట్ ఉండటం ఈ చర్చకు మరింత బలం ఇచ్చింది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఇప్పటికే రాజా సాబ్, ఫౌజీ సినిమాలు పూర్తి చేసి సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టారు. నెక్స్ట్ ఇయర్ కల్కి 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. అలాగే సలార్ 2ని 2027లో ప్లాన్ చేస్తున్నారట. ఈలోగా సుజిత్ నానితో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నారని సమాచారం. మొత్తానికి ప్రభాస్ లైనప్ లో మళ్ళీ సాహో, ఓజీ మ్యాజిక్ ఇచ్చిన సుజిత్ చేరడం రెబల్ ఫ్యాన్స్ కి పక్కా సెలబ్రేషన్ న్యూస్. ఈ కాంబో నుంచి వచ్చే సినిమా నేషనల్ లెవెల్లో భారీ హైప్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పుష్ప సినిమాల ముందు వరకు సుకుమార్ ఒక టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందితే పుష్ప 1 అండ్ 2 తర్వాత ఆయన రేంజే పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా సుకుమార్ పేరు బలంగా వినిపిస్తుంది. పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్, స్టోరీ, స్క్రీన్ ప్లే కలిసి ఆడియన్స్ కి పూనకాలు తెప్పించాయి. అందుకే పుష్ప తరువాత సుకుమార్ ఏ సినిమా చేస్తాడన్నది నేషనల్ లెవెల్లోనే హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 3 కూడా ఉంటుందని తెలిసినా అది కాస్త టైం పడేలా ఉంది. ఈలోగా సుకుమార్ తన నెక్స్ట్ సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. ఈ సినిమా హార్స్ రేస్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు. కొందరు రంగస్థలం పార్ట్ 2 అంటున్నారు. మరికొందరు ఏదైనా సరే పుష్ప తర్వాత సుకుమార్ చేసే సినిమా కావడంతో అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మళ్ళీ ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. సక్సెస్ కి అసలైన బలం కథ కంటే ఎక్కువ పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ అని ఇండస్ట్రీలో టాక్. అందుకే చరణ్ సినిమాకు కూడా హీరోకి పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నాడట సుకుమార్. ప్రస్తుతం చరణ్ పెద్ద సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. సుకుమార్ సాధారణంగా కథ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడు కాబట్టి ఈ సినిమాకు దాదాపు 2 ఏళ్లు పట్టేలా కనిపిస్తుంది. పుష్ప 3కి ముందే చరణ్ సినిమాతో మరోసారి తన డైరెక్షన్ స్టామినా చూపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. చరణ్ కూడా ఈ కాంబినేషన్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. మొత్తానికి సుకుమార్ రామ్ చరణ్ సినిమా పుష్ప రేంజ్ ను దాటుతుందా లేక మరో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందా అన్న ఉత్కంఠలో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సో చూసారుగా, ఇది ఇవాల్టి షో టైం @మ్యాట్నీ షో మూవీ అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ షోతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై. దిస్ ఇస్ శైలు సైనింగ్ ఆఫ్.